రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ధాన్యం గింజను కొంటుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. త్వరితగతిన ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతులకు మిల్లర్లు సహకరించాలని కోరారు. ట్రాన్స్పోర్ట్ కోసం లారీలు ఏర్పాటు చేయాలన్నారు. రైతులెవరూ అధైర్యపడొద్దని ఎమ్మెల్యే వివేక్ కోరారు. నమస్కారం. ఈ వర్షాల వలన రైతుల వడ్లన్నీ కూడా వర్షంలో తడిచిపోయి నష్టపోతున్నారు. నేను కలెక్టర్ పెద్దపల్లితో మాట్లాడి ప్రత్యేకంగా వడ్లు ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయో అవి పెద్దపల్లి రైస్ మిల్లర్స్ని వారి యాక్సెప్ట్ చేయాలని చెప్పి వారితో మాట్లాడి మళ్ళీ రోజు చాలా లారీస్ అక్కడ పెద్దపల్లిలో అక్కడ హెల్డప్ అయిపోయి ఉన్నాయని చెప్పి వార్తలు వచ్చిన తర్వాత వారితో మాట్లాడి మంత్రి శ్రీధర్ బాబుతో కూడా మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలి, తొందరగా అన్లోడ్ చేయాలని చెప్పి అందరితో మాట్లాడడం జరిగింది. ఈ ప్రొక్యూర్మెంట్ వేగవంతంగా చేయాలని చెప్పి కూడా కోరుతూ రైతులకు ఆదుకోవాలని చెప్పి అందరికీ కూడా కోరడం జరిగింది. అతి త్వరలోనే ఈ సమస్యని పరిష్కరించే దారిలోనే ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాట ఇచ్చారు. ఎక్కడైతే వడ్లు ఇంకా మామిడి తోటలు అవన్నీ కూడా నష్టపోయాయో మీ అందరికీ కంపెన్సేషన్ ఇచ్చే అవసరం ఉన్నది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటుంది.